కూరేసులు ఒక సముద్రంతో పోల్చారు. ఎందుకండి అలాంటి పోలిక అంటే, సముద్రంలో జలం ఉంటుంది కదా, అంతులేని సాగరం కదా. అలా నమ్మాళ్ళవార్లలో అంతులేనటువంటి భక్తి రసము అనేటువంటి జలం ఉంది. చాలా చక్కటి శ్లోకం అండి ఇది. అది అక్కడ జలము, ఇక్కడ జలము. అక్కడ జలము మనకి లౌకికంగా కనిపించే జలం. ఆళ్వార్లలో ఉండేటువంటి జలము భక్తి ప్రపూర్ణమైనటువంటి జలము, భక్తి రసముతో నిండినది. ఇంకొకటి, ఆ సముద్రానికి ఏదో ఆతు నీరు, ఊతు నీరు, మలై నీరు అని మున్నీట పవళించు నాగశయన అంటాం కదండి. ఆ పైనుంచి నదులలోంచి వచ్చేటువంటి నీరు ఒకటి, కింద భూమిలోంచి ఊరేటువంటి నీరు ఒకటి, పైన ఆకాశంలోంచి పడేటువంటి నీరు ఒకటి. ఇలాగ మున్నీట 3 రకాలుగా ఉంటుంది కాబట్టి సముద్రానికి మున్నీరు అనేటువంటిది అని. ఆళ్వార్లలో కూడా 3 భావాలు అలా పొంగి పొరలాయిటండి. ఎలా పొంగి పొరలాయి? ఒకటి, ఆళ్వారు భావముగా తాము అనుభవిస్తూనే తల్లిగా, చెలిగా, ఇష్ట సఖిగా, తమ భావంగా 3 భావాలుగా అందమైనటువంటి భావ పరంపర మున్నీరు విధాలుగా స్రవించి ఒకచోట ఏకీకృతం అవడం వలన ఆయన సాగరంతో పోల్చారు అనేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటిది కూడా చెప్తారు. ఇంకా 3వది ఒకటి చెప్తారు, సముద్రం నిండా లోపలికి వెళ్ళిన కొద్ది రత్నాలు దొరుకుతాయట. మరి అలాగే పరాంకుశులు అనేటువంటి ఈ సముద్రంలో ఎన్ని భావ రత్నాలు లాంటి రహస్యాలు, వాటిని రత్నత్రయం అని అంటుంటాం కదా మనం. అందువల్ల ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రత్నం లాగా అందులో వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారి భావ పరంపరలో తీసిన కొద్దీ విశిష్టమైనటువంటి అర్థాలు అలా దొరుకుతూనే ఉంటాయి. మామూలుగా క్షీర సముద్రంలో పెరుమాళ్ళు శయనించి ఉంటారు. ఇక్కడ ఆళ్వార్ల శరీరాన్నే ఆశ్రయించి పెరుమాళ్ళు చక్కగా వేయించేసి ఉన్నారు. ఇలాగ చాలా చాలా అర్థాలన్నిటినీ కూడా ఈ శ్లోకంలో చెప్తారండి. చాలా చక్కటి శ్లోకం ఇది. నమ్మాళ్ళవార్ల వైభవాన్ని గురించి చెప్పండి అంటే ఈ శ్లోకాన్ని మనం ఒక్కదాన్ని తీసుకుంటే చాలు. సముద్రంతో పోలికతోటి చాలా అందమైన భావాలన్నిటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ శ్లోకం? భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సందృక్షిత ప్రణయసార రసౌఘ పూర్ణ వేదార్థ రత్న నిధి అచ్యుత దివ్యధామ జీయాత్ పరంకుశ పయోధి అసీమ భూమా. ఇందులో మనకి కూరేసులు అంటేనండి, మనం చెప్పుకున్నామే ఏమండి శ్రీభాష్యం ఎలా ఉంటుంది అని అడిగితే, మీరు శ్రీరంగపు వీధులలోకి వెళ్ళి పెరుమాళ్ల సన్నిధికి వెళ్ళే భాగవతోత్తములని కూరేసులని దర్శిస్తే శ్రీభాష్యం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అన్నారని ఒక, అలాగే గోపాలాచార్యుల గారితో పోలిక అని చెప్పుకున్నామే మనం. అలాగా మహానుభావులైనటువంటి కూరేసులకై మంచి సంస్కృతం, నడయాడే పాతంజలి అనే పేరండి ఆయన. అంటే శ్రీభాష్యం నడిచి వెళ్ళిపోతుందా అన్నట్లుగా పూరతాళ్వాన్ అంటే అంత మహా పండితులు. ఆ సంస్కృతం మామూలుగా మనకి మామూలు సంస్కృతం అయితే కొంచెం అర్థం అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఏమో తెలిసిందేమో. పూరతాళ్వాన్ యొక్క పదబంధం ఉందే, సమాస రచన ఉందే. ఇప్పుడు ఈ శ్లోకమే తీసుకోండి. భక్తి ప్రభావ భవత్ అద్భుత భావ బంధ సందుక్షిత ప్రణయ సార రసౌఘ పూర్ణ. ఒక్క సమాసం అండి. మొత్తం అంతా కూడా 4-5 భావాల యొక్క సమాహారం ఒక్క సమాసంగా ఇక్కడికి తీసుకొచ్చారు అన్నమాట. అంటే ఈ అర్థం విశేషం చూడండి. భక్తి ప్రభావ భవత్ అద్భుత భావ బంధం. నెంబర్ 1, ముందు మనలో భక్తి కలగాలి. దీనికి ఎంత లోపలికి ఆ వేళ్ళు ఊనితే ఆ భక్తి వృక్షం అంత మహావృక్షంగా పైకి సాగుతుంది అనేటువంటిది అన్నమాట.
భగవద్భక్తి అనేటువంటి మహిమ వలన చాలా అద్భుతమైనటువంటి భావబంధం ఏర్పడుతుంది. అంటే అసలు భక్తి అనేది కలిగితే ముందు ఈ హృదయం అంతా గట్టిగా రాతి లాంటి నేలలా ఉంటుంది. దాన్ని ముందు ఒక జలాలతోటి తడిపి మృదువుగా చేసి ఒక అంకురం పెడితే అది మొలకెత్తే స్థాయికి దీన్ని ఫీల్డ్ ని ముందు జాగ్రత్తగా తీసుకురావాలి, శోధించాలి. అంటే మన హృదయంలో పెద్ద పెద్ద పాషాణాలు లాంటి పాపాలన్నీ రాళ్లల్లా పడి ఉన్న వాటన్నిటినీ కూడా తొలగించుకొని హృదయాన్ని ఆర్ద్రీభూతం చేసుకోవాలి. అప్పుడు భక్తి బీజాలు అందులో నాటాలి. అప్పుడు అందమైన భావబంధము అంటే ఒక ప్రేమ కలుగుతుంది భగవంతుడి యందు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఒక మొక్క నాటి అది మొక్క రూపం, విత్తు నాటి అది మొక్క రూపం రావాలి అంటే ఎంత విశేషమో, భక్తి బీజాలు నాటితే భగవంతుని యందు ప్రేమ అనేటువంటి చెట్టు, పువ్వులు, కాయలు, పళ్ళు అన్ని నెమ్మది నెమ్మదిగా తర్వాత వాటంతటా అవే వస్తాయి. సందుక్షిత అది వర్ధిల్ల చేయాలి. వర్ధిల్ల చేయడం అంటే ఏంటి? మొక్క పెట్టాక చిన్న చిన్నగా మొలకలు వచ్చాక ఇలా ఒక్కసారి నీళ్లు పోసేయకుండా చేతిలోకి తీసుకుని అలా జల్లి మృదువుగా ఆ మొక్కని పైకి తీసుకొచ్చినట్లుగా లోపల నాటినటువంటి భక్తి బీజాలకి పెరుమాళ్ళని సేవించుకుంటూ ఉండడం, పెద్దలని సేవించుకుంటూ ఉండడం, భగవదారాధన చేసుకుంటూ ఉండడం, స్తోత్రవాన్మయాన్ని వింటూ ఉండడం, ఒక్కొక్క చిలకరింపు సందుక్షిత అలా కొంచెం నీరు జల్లుకుంటూ గట్టిగా వేగంగా పోసేస్తే వేళ్లతో సహా పైకి వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం జల్లుకుంటూ వచ్చినట్లుగా ప్రణయసార రసౌగమం, ప్రణయము అనేటువంటి రసాన్ని, సారాన్ని భక్తిని జలముగా మార్చిపోయాలండి. ఏమీ లేదు, మనస్సు అంతా కూడా సాత్వికతతోటి నిండాలి అని అర్థం అన్నమాట. ఇది మనం మనుషులం కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి భావాలు ఒకదాని పైకి ఇంకొకటి వస్తూ ఉంటాయి. వీటిలో మనం సాధన చేయవలసినది సాత్వికతని పైనే ఉండేలా చూసుకోవాలి. ఆ ఓగం, ఆ నీటి ప్రవాహం, ఆ సాత్విక రస ప్రవాహాన్ని మనం ఒక్కసారి పూర్ణ దానితో నింపుకోవాలి. ఇది చాలా కష్టం. అది సాధన కూడా చాలా కష్టం. ఎంత వద్దన్నా మనలోంచి కోపాలో, ఆవేశాలో, తాపాలో, నిందావాక్యాలు అవి పెళ్ళుబుకుతూ ఉంటాయి. పెళ్ళుబుకు పదం అక్కడ అదే వాడాలంటారు వ్యాఖ్యానంలో ఒక చోట. అంటే తన్నుకుని పైకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగ వచ్చేటువంటిది వేదాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వేదార్థ రత్న నిధి, అర్థాలే రత్నాలుగా ఉన్నటువంటిది. అంటే ఆ ఒక బంధం ఏర్పడిన తరువాత ఆ బంధాన్ని ప్రణయంతో వర్ధిల్ల చేస్తూ కొంచెం ఆ ప్రణయంతో ఇక్కడ నమ్మాళ్వార్లు అనేటువంటి ఆ జలం, సముద్రం ఏ జలాలతో నిండి ఉంది అని చెప్పడానికి ఇదంతా పూర్వరంగం అన్నమాట. పెళ్ళుబుకినటువంటి భక్తి భావ రస ఓగపోతు, భక్తి భావం అనేటువంటి ప్రవాహంతో, అంటే నదులు వచ్చి కలుస్తాయి కదండి, అలాగా ఆళ్వార్ల యొక్క భక్తి అనేటువంటి నది పొంగి పొరలి ఒక రకమైన నదీ ప్రవాహం లాగా, పైనుంచి పెద్దలు అందించినటువంటి సిద్ధాంత సారాలన్నీ వాన జల్లులలాగా, కుంభ వృష్టిలాగా కొంచెంగా మొదలై పెద్ద సముద్రం లాగా మారినటువంటిది. ఆ తర్వాత ఆరాధనాది క్రమం చేత ఊరినటువంటిది. ఇలా 3 రకాలైనటువంటి భక్తి భావాన్ని కూడా చెప్తూ అది దివ్యధామ, భూమా, పరాంకుశ పయోనిధి. ఏంటండి ఈ సముద్రం పేరు? నమ్మాళ్వార్లు అనేటువంటి సముద్రము. జియాత్, ఇది ఎప్పుడు కూడా చాలా చక్కగా వెలుగొందాలి అనేటువంటి విషయాన్ని ఊరికే ఈ శ్లోకాలన్నీ ఇలా చదువుకుంటూ ఉంటే మనం ఓహో ఇన్ని రకాల ఉంటుందా అని 10 రాళ్ళు విసిరితే ఒక రాయైనా తగులుతుంది అన్నట్లుగా 10 రోజులు చెప్పుకుంటే
కోపాన్ని తగ్గించుకుందాం అనే ప్రయత్నాన్ని మనం చేయగలుగుతాము అనేటువంటిది. సరే, మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 6వ పత్తులో 10వ దశకము ఇవాళ పూర్తి చేసుకోవడం, అనుకోకుండా తిరువేంగడముడియాన్ని వర్ణించడంలో శనివారం కూడా మనకి కలిసి రావడము అనేటువంటిది కూడా ఒక అదృష్ట భాగ్యము. మనం ఎక్కడికి వెడితే అదే దివ్య దేశం అన్నట్లుగా ఇవాళ మా సోదరుల గృహాన్ని కూడా ఒక దివ్య దేశంగా భావించుకుంటూ ఇక్కడ ఇలాంటి భాగ్యాన్ని పొందుతున్నాం. ఇందులో మనకి ఇవాళ నిన్ననన్నారు, అగలగిల్లే నిరయ్యమెన్నో అలర్మేల్ మంగై ఉరే మార్ప நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழ் వన్నిల్లా అడిగేన్ ఉన్నడికి అమరందు పుగుందేనే. దీని సారం ఒక్కసారి చెప్తారమ్మా అన్నారు ఎవరో అయిపోతుంటే నిన్న కదా. సారంగా 2 వాక్యాలు చెప్పుకుంటాం. ఇది ప్రత్యేకంగా ద్వయమంత్రార్థ ప్రతిపాదనమైనటువంటి పాసురం. ఇందులో 6 పదులు అయ్యేటప్పటికి శాత్తు అనే సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే, ద్వయం యొక్క ఉత్తరార్థాన్ని మొదటి 3 పదులు చెప్తే ద్వయం యొక్క పూర్వార్థాన్ని ఈ 6వ పది దాకా చెప్పారు అని ద్వయమంత్రార్థ వివరణ పూర్తి అయింది. కాబట్టి తర్వాతదేమో ఆళ్వార్ల యొక్క పరమపద యాత్ర అనుభవాలు కాబట్టి ఇక్కడికి మనం భగవత్ విషయాన్ని చాలా ఆనందించాము అన్నంతగా ఒక చిన్న శాత్తుని నిర్వహించుకోవడం అనేటువంటి సంప్రదాయాన్ని చెప్పారు. అందులో ఈ పాసురంలో అమ్మ చెప్పినటువంటి మాటని మొదటి పాదంలో చెప్పారు. నిన్ను విడిచి నేను క్షణము కూడా ఉండలేను అన్నావిడ ఎవరండి? అలర్మేల్ మంగయ్యురై మార్ప, పద్మవాసిని అయినటువంటి స్త్రీ. పద్మం ఎంత మృదువుగా ఉంటుందండి. ఆ పద్మంలో ఉండే కింజలకాలు పుప్పొడులు కూడా అమ్మో గుచ్చుకుంటున్నాయేమో అన్నట్లుగా ఇంకా దాని ముఖం కూడా చూడకుండా పూర్తిగా వచ్చేసి స్వామి యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించినటువంటి ఆ దయా సుకుమారి, ఆ లక్షణమేమో సౌకుమార్యానికి. రెండోది ఆవిడలో ఉండేటువంటి పురుషకార స్వభావము. దీన్ని ద్వయమంత్రార్థంలో మనం ఉత్తర పూర్వార్థాలు రెండింటినీ సమన్వయించి చెప్పుకున్నప్పుడు ఉపేయ భావాలు రెండింటినీ కలిపి చెప్పుకుంటే అది మనం పెరుమాళ్ళని ఎలా శరణు వేడాలి అనేటువంటి భావాన్ని చాలా స్పష్టంగా అందించేటువంటిది అన్నమాట. నిగరిల్ పొగుజాయి ఉలగం మూన్నుడయ్యాయి ఎన్నై ఆళ్వానే. ఇందులో మనం నిన్న వివరంగా చెప్పుకున్నాం. ఎన్నై ఆళ్వానే, ఆ ఎన్నై అని అనేటప్పటికీ ఏమిటండి అది? సౌలభ్యము అన్నమాట. ఆ సౌలభ్యం నిగరిల్ అమరర్ మునిక్కడంగల్ విరుంబున్ తిరువేంగడత్తానే. ఏమండి, ఎవరెవరండి ఈ తిరుమల వచ్చి సేవించుకునేటువంటి వారు? అటు దేవతా కోటి వస్తుంది, ఇటువైపు ఏమో ముని జనాలు వస్తున్నారు. ఇవాళ ఈ గోష్ఠికేమో భాగవత గోష్ఠి వచ్చేస్తుంది. అనుకోకుండా భాగవతోత్తములు కూడా అందరూ చక్కగా ఇదేనండి కలిసి వచ్చే అదృష్టం అంటే ఇదే. ఏదో చాలా ఫార్మల్ గా ఇవాళతో ఇది పూర్తవుతుంది అనుకుంటే అనుకోకుండా ఇక్కడికి రావడం, ఇక్కడ చేసుకోవడం, వీళ్ళందరూ రావడం, ఇది తిరువేంగడముడయ్య కృపకి నిదర్శనము అన్నమాట. ఎవరెవరు వచ్చి సేవించుకుంటారు అంటే వాళ్ళని ఇద్దరితో పోల్చారండి. అమరరు మునిక్కణంగల్ విరుంబు, ఆ దేవతా కోటి వస్తారు, మహర్షి జాలం అంతా కూడా వస్తారు అని. అంటే భాగవతోత్తములందరూ కూడా ఇదిగో ఇలాగే వస్తారు అన్నమాట. పుగల్ ఒన్నిల్లా అడిగాను, ప్రాణప్రదమైన పదం. వేరే రక్షకత్వం లేదు, ఉపాయం అనేది నాకేదీ లేదు. మరి ఏం చేస్తావు? అడిక్కి అమరందు పుగుందేనే, నీ పాదాల కింద ఒదిగిపోతా. అమరందు, ఆ అమరందులో ఉంది ప్రాణం అంతా. ఒదిగిపోవడం అంటే కొన్ని మనం పెట్టుకుంటే కన్వీనియంట్ గా ఉండవు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ అలా కాదు. అది ఉందో లేదో తెలియకుండా ఒదిగిపోయేటువంటి ఆత్మ సమర్పణ భావాన్ని ఇందులో చెప్పారు. అంటే ఒకటి ద్వయమంత్రార్థ ప్రతిపాదకంగా చెప్పుకున్నాం. రెండవది పురుషకార స్వరూపిణిగా అమ్మకున్నటువంటి ఆ వాత్సల్యాన్ని గురించి చెప్పుకున్నాము.
మూడవది ఆవిడకు ఉండేటువంటి తండ్రిని వదిలి ఉండలేనటువంటిది, ఇరయ్యం అవలగిల్లే క్షణకాలం కూడా అనేటువంటి మాట చేత మధుపర్తాన్ని అంటే నిత్యానపాయిత్వాన్ని, ఎప్పుడూ నీతోటే ఉంటాను అనేటువంటి అర్థాన్ని చెప్పుకున్నాము. ఇన్ని రకాల ఉన్నటువంటి పెరుమాళ్ళు తిరువేంగడత్తానే ఎమ్మై ఆళ్వా ఎన్నై ఆళ్వానే, అంత గొప్పవాడివి ఈ దేశంలో ఈ కొండ మీద ఇక్కడ మా కళ్ళ ముందు ఇలా వెలిసావా, ఎంత సౌలభ్యమయ్యా. ఎన్నై ఆళ్వానే, ఆళ్వాన్ ఇక్కడ ఈ పదాన్ని సౌలభ్యపరంగా చాలా చక్కగా వర్ణిస్తూ నాకు నీ పాదాలు తప్ప వేరు ఆశ్రయము లేదు అనేటువంటిది దీని సారాంశంగా. ఒకటి అమ్మ యొక్క పురుషకార స్వభావం, రెండవది స్వామి యొక్క అంతులేని కీర్తి మత్వము, మూడవది ఆయన యొక్క సౌలభ్యం వల్ల ఇక్కడకు వచ్చి వేంచేసి ఉండడం అనే మూడు గుణాలని ఈ ఒక్క పాసురంలో ద్వైమంత్రార్థ ప్రతిపాదకంగా నంబిళ్ళయ్య గారు చాలా అద్భుతంగా మనకి అందించారు. ఇంకా ఇవాల్టి పాసురం ఫలశ్రుతి పాసురము. అసలు అంతా విన్నా వినకపోయినా ఫలశ్రుతి ఒక్కటి వింటే చాలు అంటారు కదండి. ఆడ ఒక్కటి విన్నాం అనుకోండి మొత్తం వినేసినంత పుణ్యం వస్తుంది అనమాట. అలాంటి పాసురాలు ఫలశ్రుతి పాసురాలు. ముందుగా పాసురం చూడండి. అడికి అమరందు புகுந்து அழியீர் வாழ்மின் என்னென் அருள் கொடுக்கும் படிக்கேலில்லா பெருமானை பழன குருகூர் செடகோபன் முடிப்பான் சொன்னாயிரத்து திருவேங்கடத்துக்கு இவை பத்தும் பிடித்தார் பிடித்தார் வீத்திருந்து పెరియవానుల్ నిలావరే. చాలా అందమైనటువంటి మాటలండి. అడియీర్ డైరెక్ట్ గా పిలిచారండి మనని. ఓ భక్తులారా, అడియీర్ ఈర్ కొన్ని బుక్స్ లో అడియారని పడింది, ఎందుకంటే అడియార్ కుజాంగళే అని కొన్ని చోట్ల వస్తుంది కదా, అదేమో అని భ్రమని కలిగిస్తుంది. అడియీర్ ఓ భక్తులారా, అడికి అమరందు నీ పాదాల కింద చక్కగా అమరి ఉండడము. ఆ పదంలో ఉందండి అంతా కూడా. ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మనం ఒక వస్త్రధారణ చేసామనుకోండి, పిల్లలకు కొన్నాం అనుకోండి, అబ్బా కరెక్ట్ గా సరిపోయింది, అమరింది అంటాం దాన్ని, అది ఎక్కువ తక్కువ లేకుండా. అలా ఈ జీవాత్మ స్వరూపం వెళ్ళి పరమాత్మ పాదాల కింద చక్కగా ఫిక్స్ అయిపోయింట. నేను రావలసిన చోటకి వచ్చేసాను అనేటువంటి ఒక నిర్భరత్వంతో ఒదిగిపోయింది అన్నంత అర్థం అమరందు. ఆ ఉండడంలో కూడా అనన్య ప్రయోజనత్వంగా వెళ్ళి అమరిపోయారు. అంటే అది కదా సారం. ఆకించన్యం అనన్య గతిత్వం, రెండు పదాలు బాగా చెప్పుకున్నాం ఈ దశకంలో. ఆకించన్యం, నా దగ్గర ఏమున్నాయి నిన్ను రక్షించడానికి చూపించుంటే ఏమీ లేదు. అనన్య గతిత్వం, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు. మరి ఏం లేనివాడు ఎందుకు వచ్చావు? నువ్వు తప్ప ఎవరు లేవు కాబట్టి వచ్చా. అది కూడా నువ్వే చూసుకో. నువ్వేం చేయాలో ఏంటో ఎలా రక్షించాలో అన్ని నువ్వే చేసుకో. అందువల్ల పుగుందు వాల్మిన్ ఈ పాదాల కింద ప్రవేశించి మీరు ఉజ్జీవించండి అని చెప్పి ఉపదేశించి, ఎవరండి అలా చెప్తా? ఎండ్రు అలా చెప్పి అలా చెప్పారంటే స్పష్టత అనమాట. ఎండ్రు అలా చెప్పేశారండి అంటే కొంతవరకు స్పష్టత. ఎండ్రు ఇలా చెప్పి అన్నామనుకోండి, ఎన్ని రకాలు చెప్పారో ఒక స్పష్టతకి ఒక దృఢత్వంకి ఎన్నెండు అనేటువంటి పదాన్ని మనం తీసుకోవాలి. అరుళ్ కొడుకుం కృప చేయబడేటువంటి అంటే నీ కటాక్షము చూపించేటువంటి పడి కేశిల్లా పెరుమానై, అలాంటి కటాక్షానికి ఈయన్ని ఎవరితో పోలుద్దామండి అంటే నత్వత్ సమః అస్తి అభ్యధికః కుతో అన్యః, నీతో సమానుడే లేడు, ఇంక పైవాడు ఎక్కడ ఉంటాడండి? నీతో సమానుడు లేడు అంటే అది కూడా అసలే ఉండడు అన్నట్లుగా ఆ పెరుమాళ్ళని ఉద్దేశించి పఠనం కురుహూర్ సెడగోపన్, అది చాలా అందమైనటువంటి తోటలతోటి పొలాలతోటి
కవరి వీసం అనే పదం ఎన్నిసార్లు వాడతారండి? ఆ తోట చక్కగా ఎత్తుగా పెరిగిన తర్వాత గాలికి అదేం చేస్తుంది? ఇటు ఇటు ఇలా ఊగుతుంది. అలా ఊగితేట దాన్ని ఎంత బాగా సమన్వయం చేసుకున్నారు. చామరం వేసేటప్పుడు ఇలా ఇలా గాలి తగలడానికి ఎలాగో ఆ కురుకాపురిలో ఉన్నటువంటి పొలాలు కూడా స్వామికి వింజామరలు వేస్తున్నాయా అన్నంతగా అందమైనటువంటి ఆ పలనం కురుహోరు శటగోపన్ అలాంటి పొలాల చేత సమృద్ధమైనటువంటి కురుకాపురి ఎంత అందమైనటువంటి ఊరండి. అక్కడ ఆయన ముడిప్పాన్ సొన్న ఆయనత్తు ముడిప్పాన్ ఎందుకు చెప్పారండి? తమ దుఃఖాలని అంతం చేసుకోవడం కోసం చెప్పారు. అయ్యో ఈ సంసారంలో ఇలా పడి ఉన్నానే, ఎప్పుడు ఉద్ధరిస్తావు, ఎప్పుడు ఉద్ధరిస్తావు, ఎప్పుడు ఉద్ధరిస్తావని దుఃఖాన్ని తొలగించుకునే ఆర్తి ప్రకటనగా చెప్పిన ఆ ముడిపానికి అంత అర్థం ఉందండి. దుఃఖాన్ని పోగొట్టేటువంటి సొన్న ఆయిరత్తు అలా చెప్పినటువంటి 1000 పాసురాలలో చేరిన తిరువేంగడత్తుకు ఇవైపత్తం వెంకటాచలపతికి సంబంధించిన ఈ 10 పాసురాలు చాలా అద్భుతమైనటువంటి పాసురాలు. తిరుమల యొక్క వైశిష్ట్యాన్ని అంతటిని చాటుతున్నటువంటి పాసురాలు. ఈ 10 పాసురాలని పిడిత్తారు పిడిత్తారు పెరియవానుల్ ఆశ్రయించిన వారిని ఆశ్రయించిన వారు పెద్ద సిద్ధాంతం చెప్పేశారు. తద్ భృత్య పరిచారక భృత్య అంటే డైరెక్ట్ గా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు, వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు, వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు అంత భాగవతోత్తముల దాకా ఆ వారిని అందరినీ ఆశ్రయించినటువంటి వారందరూ కూడా పెరియవానుల్ గొప్ప మహిమాన్వితమైనటువంటి పరమపదం. పరమపదం ఎందుకు మహిమాన్వితము అంటే అదో మళ్ళీ ప్రత్యేకంగా వివరణ కదండి. అక్కడ కాల నియమం లేదు, అక్కడ చీకటి అనేటువంటిదే లేదు, అక్కడ సర్వకాల సర్వావస్థలలోనూ పరమాత్మ అలాగా విరాజమానుడై ఉంటాడు అనేటువంటి ఎక్కడికి వెళితే మళ్ళీ పునరావృత్తి రాహిత్యము అలాంటి అత్యద్భుతమైనటువంటి వేరియవానుడు చాలా మహిమాన్వితమైనటువంటి మోక్ష మార్గాన్ని అక్కడికి వెళ్ళి అక్కడికి చేరి వీటిరిందు నిలావువర్ అక్కడ విలక్షణంగా వేంచేసి ఉండి, విలక్షణంగా ఉండడం ఏంటండి? వచ్చాం అయిపోయింది వెళ్ళిపోదాం అనే ప్లేస్ కాదండి. వెళ్ళామంటే ఇంకక్కడ ఉండిపోవడమే. ఆ పాదాలను అలాగా నిత్యానుభవం చేస్తూ ఉండడమే నిలావువర్ అంటే అనుభవం జరుగుతూ ఉంటుంది తద్ధర్మ కాలంగా. అంటే అయిపోయింది, సేవించేసుకున్నాం, తిరుమల పెడతాం, సేవ అయిపోయిందండి వెళ్ళిపోతాం. అయ్యో మరీ క్షణం చూసామండి, గంట ఉండమన్నారు అనుకోండి మన్ని అక్కడ, తర్వాత ఎంత శ్రద్ధగా చూస్తామండి మనం. ఊరికే ఆలోచించుకుందాం, అయిపోయింది సేవించేసుకున్నామండి, బాగా సేవించుకున్నామండి వెళ్ళిపోతామండి, ఇలా ఉంటుంది మనసు. కానీ అక్కడక అప్పుడుదే అన్నారా అముదం. ఎప్పటికప్పుడే ఆహా ఆ పాదాల, ఆహా కటిసీమ, ఆహా పీతాంబరమ, ఆ నడుము నుంచి కిందకి మధ్యలో ధరించినటువంటి నందక ఖడ్గమ. ఇది మనం మామూలుగా అసలు దృష్టి అక్కడ దాకా వెళ్ళనే, ఈ ఖడ్గం ఎక్కడుందబ్బా అనుకుంటూ ఉంటాం. ఆ మధ్యలో అక్కడ ఆ అంతా ఆ పిడిలో జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాడనమాట. అంత ప్రతి క్షణము నిత్య నూతనంగా భావించేటువంటి దివ్యానుభవాన్ని పొందుతారు. ఎక్కడ అంటే పరమపద ఆనందాన్ని నమ్మాళ్ళవారు మనకి దీనికి ఫలశ్రుతిగా అందచేశారు అని. ఇంకా వేటికైనా సరే అయిపోవడం అనేది ఉంటుంది కానీ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షానందానికి మాత్రం అయిపోవడం అనేటువంటిది ఉండదు. అలాంటి బహుమతి ఇస్తున్నారండి నమ్మాళ్ళవార్లు. మనకి ఇచ్చేటువంటిది సామాన్యమైనటువంటి బహుకరణ కాదు అని అంటున్నారు. ఈడు వ్యాఖ్యానం 403వ పేజీ. అనేకమత్తిల్ చివరిగా అంటే దశకంలో 11వ ఫలశ్రుతి పాసురంగా ఈ తిరువాయ్మొഴി కత్తారు ఈ 10 పాసురాలు చదివారంటే మనం ఎంత అదృష్టవంతులం అండి. ఈ 10 పాసురాలు రోజు సేవించుకుంటున్నాం. పెద్దల చేత సేవించమని మనం వినే అదృష్టాన్ని కూడా
పొందుతున్నాం. అంత బీజాక్షర సంపుటి అయినటువంటి ఉలగముండ పెరువాయ తిరువేంగడత్తాని యొక్క స్తోత్ర జాలం ఇదంతా కూడా. అలా చదివిన వాళ్ళు కత్తార్ అన్నారండి. కత్తారికి వ్యాఖ్యానంలో ఓ మాట ఇచ్చారు. చదివిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా అమ్మయ్య మేము చదవలేదండి అని బెంగలేదు. వాళ్ళు చదువుతుంటే మేము పక్కన కూర్చున్నామండి. విన్నా చాలండి. పరమ పదత్తిలే సెండ్రు మోక్షధామానికి వెళ్ళి దాస్యత్తిలే పరమాత్మ యొక్క దాస్యంలో అభిషిక్తరాయ్ అడిమై సెయ్య పెరువరుగల్ ఎంగిరార్ ఆ నిత్య కైంకర్యంలో అన్వయించేస్తారు. కొన్ని చోట్లకి వెడితే చటుక్కున దూసుకొని వెళ్ళిపోవలేం. దూరంగా ఉంటాం. ఇక్కడ అలా కాదండి. వాళ్ళు మన ఆహ్వానిస్తారు. శతమ్మాల హస్త శతమంజన హస్త. వచ్చావా ఎన్నాళ్ళకి వచ్చావా అని దండలేసేసి కాటుకలు పెట్టేసి అలంకారాలు చేసేసి మన చేతులు పట్టుకు తీసుకెళ్ళి నువ్వు కూడా పెరుమాళ్ళని ఆ సేవలు అన్వయించు అని అంటే పెరువరుగల్ ఎంగిరార్ ఆ ఆనందాన్ని పొందుతారు అంటున్నారు నంబిళ్ళయ్య గారు. ప్రతి 7 వ్యాఖ్యానంలో మొదటి పదం పాసుర సారాంశంగా రాయడం నంబిళ్ళయ్య గారి యొక్క వ్యాఖ్యానంలో ఉండేటువంటి ఒక విశేష లక్షణము అని మనం చెప్పుకున్నాం. అడిక్కి ఇత్యాది ఉంగళ ఉద్దేశ్యం కన్నికోళే ఇత్తై పత్తివాడింది కృతకృత్యరాయి పొంగోళ్. మీ మనసులో ఏమనుకున్నారు అంటే పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి, సేవించాలి. మనం ఏమనుకుంటామండి? దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి దర్శనం అవ్వాలి, ఆయన కటాక్షం మన మీద పడాలి అని కదా అనుకుంటాము. అరుళ్ కొడుకు పడికే ఇల్లా పెరుమానై ఎలాంటైనండి ఆ పెరుమాళ్ళు ఆశ్రిత విషయத்தில் అరుళ్ కొడుకుం స్వభావత్తుకు ఒప్పిల్లాద సర్వేశ్వరనై తన దగ్గరికి వచ్చినటువంటి ఆశ్రితులకి ఇవ్వడంలో ఇచ్చేది స్వభావం అయిపోయింది కండి. స్వభావము అంటే అలవాటుగా అయిపోయింది. అంటే నాకు ఎవ్వరికి ఏది ఇచ్చే గుణం ఉండదు. కూర్చొని ఉంటారు. అప్పుడు నా చేతిలో రూపాయి పెట్టి ఇది వాళ్ళకి ఇవ్వండి అమ్మా అంటారు. అప్పుడు నా స్వభావం కాదది. మీరు ఇమ్మన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇస్తున్నాను. అలా కాదు, కొంతమంది ఏది ఉంటే అది అలా ఇచ్చేస్తారు. ఏది ఉంటే అది ఇచ్చేయడమేట. మన కాలంలో కూడా ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత కథ చదువుతుంటే ఒక అతను చలికి వణికిపోతూ కూర్చుంటే వేసుకున్న చొక్కా విప్పేసి వాడికి తొడిగేసేస్తండి. అంటే అది ఇంకా స్వభావం. అయ్యో మనకు ఉందా లేదా, మరి రక్షణ మనకి చలేసి ఇలాంటి ఆలోచనలు రావు. అంటే అది ఆ హృదయం లోపల నుంచి వచ్చేటువంటి స్వభావం అనేటువంటి మాటకి అంత సహజమైన గుణం. పెరుమాళ్ళ సహజమైన గుణం ఆశ్రిత విషయத்தில் అరుళ్ కొడుకుం తనని ఆశ్రయించిన వాళ్ళ పైన తన కటాక్షాన్ని ప్రసరింప చేయడమే ఆయన స్వభావం. ఏమండి ఇంకా ఎవరు లేరండి ఇలాగా ఒప్పెల్లాగా. ఈయనతో సమానం ఎవరు లేరండి. ఇంకా చాలా మందికి గుణం ఉంటే ఉండొచ్చు. వాళ్ళ కోసం కొంచెం ఇప్పుడు త్యాగంకి దానంకి భేదం చెప్తారు. దానం అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఓ 5 రూపాయలు ఎవరికైనా ఇద్దామని. త్యాగం అంటే 10 ఇచ్చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఇప్పుడు పెరుమాళ్ళు ఒప్పిల్లాదా ఆయనతో పోలిక పోల్చడానికి సృష్టిలో వేరొకరు అంతటి దయామూర్తి లేరు. సర్వేశ్వరనై మా శుచ ఎంద్ర కృష్ణను వవ్వాన్ ఇవన్ పడిక్కు కృష్ణుణ్ణి మించిపోయినటువంటి పెరుమాళ్ళటండి. అంటే అవతారమూర్తిని మించిపోయినటువంటి పరమపదనాథుడు అన్నమాట తిరువేంగడముడియా. కృష్ణుడు అర్జునుడిని ఒక్కడనే ఏడవకొని మా శుచహాని కళ్ళనీళ్లు తుడిచాడు. కానీ ఇక్కడ ఈ విషయంలో పెరుమాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి లోకాలన్నిటి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికే నడుం కట్టుకున్నటువంటి స్వామి. అంటే ఆ అవతారంలో ఒక లిమిట్ ఉంది, ఒక హద్దు ఉంది. వాడి దుఃఖాన్ని పోగొట్టడం. తిరువేంగడముడయానికి అలాంటి హద్దు లేదండి. ఎన్ని కోట్ల మంది వస్తుంటారు ప్రతిరోజు. అందరికీ కొంగు బంగారంగా పింగళవారు ఉంటారు. ఆపదలు వచ్చినంత కో అని పిలిచినంత ఓ అనుచు వచ్చి రక్షించునతడు. కహా ఎవరున్నారు అంటే నేనున్నాను అని చెప్పి వచ్చి
ఆ ఓ అనుచు వచ్చి రక్షించే ఆ తెలుగుతనం కూడా మళ్ళీ అందులో ఓ నేనున్నా నీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్పేటువంటి భగవంతుడు స్వామి అంటారనమాట. பழனக்குருகோர் செடகோபம் நல்ல நேர்நிலங்களையுடைய తిరునగరికు నిర్వాహకరాన్ ఆళ్వార్. ఆ ఆళ్వార్ తిరునగరిని ఎప్పుడు చెప్పినా ఉట్టి తిరునగరి అని పేరు చెప్పి ఊరుకోరండి నమ్మాళ్వార్లు. ఎందుకంటే అద్భుతమైనటువంటి పంటలతోటి, చలమలతోటి, ఆ నదీ జలాలతోటి, తామరపర్ణి నది జలాలతోటి పవిత్రమైనటువంటి కురుగూరు, అలాంటి కురుగూరు శటగోపని ఎందుకు చెప్పారండి ఆయన తిరునగర్, అలాంటి తిరునగర్ అది. ముడిప్పాన్ సొన్నా, ముడిప్పాన్ ఎందుకు చెప్పారండి? తమ దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసం చెప్పారు. మనకి ఏదైనా ఒక దుఃఖం కలిగినప్పుడు పరమాత్మ సన్నిధిలో కూర్చుని ఇదిగో ఇలాగా 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 అని ప్రపంచంలో రెండవ ప్రాణికి చెప్పలేనివి కూడా భగవత్ సన్నిధిలో మనం చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడం వల్ల దుఃఖ నివృత్తి అవుతుంది. కానీ మనకి ఆళ్వార్లకి తేడా ఏంటి? మనం మన దుఃఖాన్ని పోగొట్టమని, మన వరకు మనకి లాభం కావాలని ఒక స్వార్థం అనేటువంటి ఒక గిరి గీసుకుని ఉంటాం. ఆళ్వార్లు లోక రక్షణ కోసం, జీవ ఉద్ధరణ కోసము, అదే వారి దుఃఖం. అయ్యో ఇంత చక్కటి మార్గం ఉంటే ఇందులోకి వీళ్ళు రాలేకపోతున్నారే, ఆ దుఃఖాన్ని తుడిచిపెట్టడం కోసం మొదట ముడిప్పాన్ అంటే ముడిప్పాన్ సొన్న పళని కాటి పడుపాయో ఎంగిర సంసార విరోధத்தை ముడికయ్యిలే. ఇంకా ఆ ఏడుపు తగ్గించడానికి పరమాత్మ ఏం చేస్తాట? పిల్లలు ఏదో ఒకటి కావాలన్నారనుకోండి, వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇదిగో ఈ చాక్లెట్ తీసుకుంటావా, నువ్వు మొన్న ఏదో కొనిపెట్టమన్నావు కదా, ఈ బొమ్మ తెచ్చాను తీసుకో అని వాళ్ళ దుఃఖాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా పెరుమాళ్ళు కూడా ఆళ్వారే మోక్షం మోక్షం అంటారంటే ఇదిగో ఈ కర్మ చూడండి, ఈ జ్ఞానం చూడండి, ఈ భక్తి చూడండి అని 100 మార్గాలు చూపించి, ఏమయ్యా ఇంకా పసిపిల్లల్లాగా నాకు ఎన్ని మార్గాలు చూపిస్తావు, ఎంత పక్కలకి పడేస్తావు, ఎంగర సంసార విరోధத்தை ముడెక్కయ్యిలే తిరువళ్ళెత్తాలే ఉత్సాహిత్ అరుళెచ్చైదా. అలాంటి మనస్సుతోటి ఉత్సాహపరిచేటువంటి ఆయిరంటండి ఈ ఆయిరం. అంటే మామూలుగా తిరువాయుమొഴി దివ్య ప్రబంధానికి ఉండే వైశిష్ట్యాన్ని ఈ మాట ద్వారా ఇక్కడ చెప్పారు అన్నమాట. ఇది చదివినప్పుడు కలిగేటువంటి దివ్యానందము. మీలో చాలా మంది కూడా అమ్మా అప్పుడు అలా వెళ్ళాం, ఆపాసరమే చదువుకుంటూ వెళ్ళాం, ఏమిటోనమ్మా అక్కడ ముందు ఎవరో ముఖ్యులు వచ్చారట అక్కడే నిలబెట్టేశారు, నిన్ననే ఒక ఆవిడ ఫోన్ అరగంట నిలబడ్డామమ్మా 7 కొండల వాడి ముందు, మా జీవితంలో ఊహించలేదు మేము అని. ఇవన్నీ మహిమలే, ఎటొచ్చి మనం వాటిని గ్రహించగలిగాలి అన్నమాట. ఆయిరత్తులం వైతుక్కొండు ఈ పత్తం, ఈ 10 పాసురాలు తిరుమలై కొచ్చొల్లెత్తిన తిరుమలై యొక్క వైభవాన్ని చెప్పినటువంటివి. రత్నహారీ చ పార్థివ ఎంగరపడియే. ఈ మాట మనకి రామాయణంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో వస్తుంది. విశ్వామిత్రుడు ఒకసారి వశిష్ఠాశ్రమంకు వస్తాడు. ఆయన క్షత్రియుడు కాబట్టి సైన్యంతో వాళ్ళతో వస్తారు, మొత్తం 8,000 మందితో. వచ్చేటప్పటికి వశిష్ఠుడి దగ్గర చక్కటి కమండలము, ఒక దండము 2 ఉంటాయి కదా ఋషి అనగానే. ఆ దండానికి ఒకసారి చూస్తాడు, అయ్యా ఇదిగో చూడు విశ్వామిత్రుడు ససైన్యంగా వచ్చాడు, వాళ్ళందరికీ నువ్వు అతిథి సత్కారం చేయవలసింది అంటే. ఆ సర్గం ఉంటుందండి రామాయణంలో, ఎన్ని రకాలమైనటువంటి ఆతిథ్యాలు అద్భుతంగా సృష్టించేస్తుంది. ఇవంతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే విశ్వామిత్రుడు ఆ దండం చేసి చూస్తూ ఉంటాడు. అయ్యో బాబోయ్ ఈ దండం ఉండబట్టి కదా ఈయన ఇంత చేశాడు అని చెప్పి అక్కడ అన్న మాట అండి ఇది. గవాం శత సహస్రేణ దీయతాం శబళామమ. ఆయన దగ్గర ఒక కామధేను ఉంది, చిన్న ఆవు దూడ ఉంది. ఆ ఆవు దూడని ప్రార్థిస్తాడు, అమ్మా తల్లి ఇదిగో ఇలా ఇంతమంది వచ్చారు, నువ్వే వీళ్ళకి అతిథి సత్కారం చెయ్యాలి అనగానే దాని కటాక్షంతడు అది ఒకసారి ఇలా ఒళ్ళు అలా జడిపిస్తుంది అనమాట. అందులో నుంచి కొన్ని వేల మంది వచ్చి చాలా చక్కగా అతిథి సత్కారాలు చేసేస్తే
ఈ విశ్వామిత్రుడు ఏమంటాడో తెలుసండి, మన ఇంటికి వచ్చారండి, ఏదో మధుర పదార్థం చేసి ఒక దాంట్లో పెట్టి, అబ్బాయి ఇందులో పెట్టారే, ఈ పెట్టి చాలా బాగుంది, ఇది నాకు ఇచ్చేయండి అంటేనండి ఏమన్నా మర్యాదగా ఉంటుందా? వాళ్ళు ఏదో మొహమాటంగా మనకి చూపిస్తే, అలాగట ఎలా చేశారు ఇవన్నీ, ఇదిగో మా కామధేను, అయితే అది నాకు ఇచ్చే. విశ్వామిత్రుడు అడిగిందనమాట. శబళ మమ రత్నం హి భగవన్నే తత్ రత్నహారీ చ పార్థివ ఇది బాలకాండే విశ్వామిత్ర వైభవ కథన ప్రకరణే. ఆ విశ్వామిత్రుడు మాట్లాడినటువంటి సందర్భంలో ఏది ఏది జాతి శ్రేష్టమో అది అదల్లా రాజు దగ్గర ఉండాలి అని ఒక రాజనీతి శాస్త్రం. కాబట్టి ఇది గోవులలో రత్నం లాంటిది కాబట్టి ఇది నాకు ఇచ్చేయి అన్నట్లుగా ఇక్కడ మనం ఎలాగ చెప్పుకోవాలి? ఈ 1000 పాసురాలు రత్నాలైతే ఈ తిరువేంగడముడయాన్ని చెప్పినది ఇది మరి వజ్రాల్లో ఇంకా కాస్ట్లీ కోహినూర్ వజ్రం లాంటిది అనమాట. అంత గొప్ప పాసురము అని చెప్పడం అనమాట. పెడితారు 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 అంటే ఆశ్రయించిన వాళ్ళు, పిడితారు వారిని ఆశ్రయించిన వాళ్ళు. తద్ భక్త భక్త పరిచారక భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య 7 తరాలకి అనే సింబాలిక్ గా కూడా చెప్పారని దాని వ్యాఖ్యానాల్లో మనకేదో చెప్తారే. పిడిత్తవర్గ ఆశ్రయించిన వాళ్ళు పత్తినారు వీతిరందు ఎంత మహిమాన్వితమైనటువంటిదండి. సస్వరాట్ భవతి ఎంగరపడియే ఎవరెక్కం మొక్కమ్మాగాదేవి తిరెక్కయే. అది మోక్షంకి వెళ్తారండి. అలాగండి, స్వర్గంలా ఉంటుందండి. ఏం పిచ్చి స్వర్గం చెప్తారు, అందులో ఏముందండి? స్వరాట్ భవతి మోక్షం, స్వర్గాలకి కూడా స్వర్గం లాంటిది మోక్షము. అంటే దానికి ఇంకా పోలిక అనేటువంటిది లేదు. అది వ్యతిరిక్తంగళయ్యం శేషమాగ ఉడయ్యనాగయ్యాలే 100 ఆనందట్టై ఉడయ్యనాగిరికుమవన్. అక్కడ స్వవ్యతిరిక్తంగా తాను కాక మిగిలినవన్నీ, అంటే భగవదారాధనలో మనము మరిచిపోయి దివ్యానందాన్ని పొందుతాం. అలాంటి ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి వెంకటాచలపతి, ఆయన గురించి చెప్పినటువంటి ఏషయేవ ఆనందయాతి ఎంగిరా. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. పడియే అవనాన ఆనందిప్పిక్క ఆనందియా ఇరుక్కుం ఈవన్. ఆళ్వార్లతో పాటు అవి చెప్పి ఆళ్వార్లు ఆనందిస్తున్నారండి. చైన్ అనమాట. ఆళ్వారు ఆనందించారు అని చెప్పి నమ్మిళ్ళయ్య గారు ఆనందిస్తూ చెప్తున్నారండి. నమ్మిళ్ళయ్య గారు ఇలా చెప్తున్నారని మనం ఆనందిస్తున్నామండి. మనం చెప్పుకుంటుంటే విన్న వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. అలా 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 అలాగా ఆనందియా ఇరుకుం ఇవన్ ఈయన అంటే ఈ చివరి దాకా అనమాట. పెరియవానుల్ నిలావువరే మహిమాన్వితమైన పరంపదం మహా ఖం ఎండ్రు. ఖం అంటే మోక్షము అన్నమాట. అత్యద్భుతమైనటువంటి పరమ పదము. అది ఒక పదం. పరమ అనడానికి మహా పదము ఖం. మహా ఖం పరమ పదమం. பரமாகாசம் என்னும் சொல்லப்படுகிற பரமபதத்திலே வர்த்திக்கு பெருவர்கள் ఇంద్రాదిகள் వర్తిக்கும் ఇవ్వరుகள் வெளியில் అల్లా. అబ్బబ్బే, మీరు స్వర్గంతో పోల్చకండి. ఈ ఇంద్రుడు, ఈ స్వర్గాలు ఇవన్నీ కూడా తాత్కాలికాలు. మనకంటే ఇంకొంచెం లాంగ్ పీరియడ్ ఉంటే ఉండొచ్చు, కానీ అవేవి శాశ్వతమైనటువంటివి కాదు. మేల్ వరం అనుభవం ఒழிய பிராபிக்கு பிரபத்தி பண்ண வேண்டாத దేశத்திலே పోయి పుగ పెరువారు. ఎక్కడికి వెళ్తామండి మనం? ప్రపత్తి పండ వండాద దేశத்திலே పోయి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అలా అనుభవించడమే తప్ప రక్షించు అని అడగవలసిన అవసరము లేనటువంటి అభయస్థానం అది. అది గొప్పతనం. ఈ సంసారంలో ఉండగా ఈ సంసారానికి భయపడి దీని నుంచి నన్ను రక్షించు అలాంటి స్థానం ఇది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్థానే భయం అండి. ఏమండి మరి నిత్యసూరులు వాళ్ళందరూ మంగళం పాడతారు ఎందుకండి అంటే, మనం వెళ్ళడం వల్ల వాళ్ళు భయపడతారేమో, అలా సమన్వయించుకోవచ్చు. బాబాయ్ వీళ్ళు వచ్చి చేరారు రా,
అంతేగాని అక్కడ భయం ఉండడానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేదు. ఇవర పండిన ప్రపత్తియే నమపుణ్యల్లాం తనిత్తు వెండ. మనం నమ్మాళ్ళవార్లు ఎంత ఉపకారం చేశారో చూడండి. మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ ప్రార్థించక్కల్లా. నమ్మాళ్ళవార్లు చేసిన ప్రపత్తిని మనం తలుచుకుంటే చాలు, మనం నోరారా అంటే చాలు, చెవులారా వింటే చాలు. మనం శ్రమ పడవలసిన అవసరం లేకుండా ఈ పాసురత్తై చొల్లి, ఇదిగో ఈ పాసురాలని చెప్పిన చక్కగా పఠించి అన్వయి కుమ్మత్తనై దాన్ని మనం అన్వయించుకుంటే చాలు. అంటే ప్రతినిత్యం దీన్ని పారాయణ చేసుకుంటే చాలు. ఏ రోజు చేస్తున్నా మనకి మన దగ్గర ఉన్న అదృష్టాలు మనకి అదొక పెద్ద పాయింట్ గా కనిపించవండి. కళ్ళున్నాయి చూస్తున్నాం అనుకుంటాం. అది లేనివాడు ఒకడు పక్కన ఉన్నప్పుడు ఈ కంటి విలువ ఎంతో, ప్రపంచాన్ని ఎలా దర్శించగలుగుతున్నామో, అంటే విలువని తెలుసుకోలేని స్థితిలో ఉన్న మనం. ఇప్పుడు మన గోష్ఠే ఉందండి, ఎక్కడ జరుగుతోందండి తిరువాయిమడి పారాయణం ఇలాగ నిత్యము? ఎంతమంది అదృష్టవంతులకి ఈ భాగ్యం దక్కుతుంది? ప్రతినిత్యం ఉలగముండ పెరువాయ సేవించడం ఎంతమందికి, వినడం ఎంతమందికి సాధ్యం అవుతుంది? ప్రసన్ననం శ్రీ విభీషణాల్వానోడు 104 అవన్ పండిన ప్రపత్తియే అమైందదిరే. చాలా చక్కటి మాట ఒకటి చెప్పారండి. ఏంటంటే, విభీషణుడు ఆత్మనా పంచమకృత్వాన్, 4 మంత్రులతోటి గదలతో పైకి ఎగిరి ఆకాశంలో నిలబడి రామచంద్ర సర్వలోక శరణ్యాయ రాఘవాయ్ మహాత్మనే నన్ను రక్షించమని అడిగాడు కదండి. ఏమండి, విభీషణుడు ఒక్కడే అడిగాడా? కూడా ఉన్న 4 అడిగారా? వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడాల, విభీషణుడు వెనకాల వాళ్ళు నిలబడ్డారు అంతే. విభీషణాశ్వానోడు విభీషణునితో పాటు 104 వచ్చినటువంటి 4 కూడా అవన్ పండిన ప్రపత్తియే అమైంది. ఆయన చేసిన ప్రార్థనే సరిపోయింది. సరే, మీ 4 నువ్వు రావయ్యా అని చెప్పి కిందకి పిలిచాడు. కాబట్టి ఒకళ్ళు చేస్తే అందరికీ అన్నదానికి అనమాట ఇది. ఇప్పుడు ఏమండి, మేమందరం చదవలేకపోతున్నామండి? అక్కర్లేదండి, అందరూ ఒకళ్ళు చదువుతుంటే హాయిగా వినండి. అంత దాన్ని ఎంత విస్తృత పరిచారో చూడండి ఫలశ్రుతిని. ఎవడు చేసుకుంటే వాడికేం కాదు, ఒకడు చదువుకుంటున్నాడు కూర్చుని, పక్కనున్నవాడు వింటున్నాడు, హాయిగా వాడికి కూడా అంత ఫలితము వస్తుంది. అలాంటి ఒక ఉదారమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇవన్ ఉడయ్యవన్ ఎండ్రు ఎదరు తలై తోత. ఒక లైన్ ఎగిరిపోయించండి పైన. నర్కన్నుకు ఇరంగినదు తోల్ కండ్రుకు ఇరంగుమా పోలే. ఓ పెద్ద సామెత చెప్పారండి. మనకు సామెత ఉంది, చేపడానికి చేటపెయ్య చాలు అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే ఆవులు గేదెలు ఇవన్నీ అనుకోండి, పిల్లలు దక్కలేదనుకోండి, దూడలు ఏం చేస్తారంటే గడ్డితోటి దూడ ఆకారాన్ని ఒక దాన్ని చేసి దాన్ని నా తల్లికి చూపించేలా పెడతారు. పెడితే అది పాపం ఏదో కనైతులంక తిరుమై కండ్రుక్కిరంగి అన్నట్లుగా దాన్ని భావన తలుచుకునేటప్పటికి పాలన అలా స్రవిస్తుంది. అంటే దేనికి చెప్పారు ఇది? భావన మాత్రము చేత ఆ మాట కోసం చెప్పారు అన్నమాట. మనం చదవలేకపోయామని బెంగ కూడా అక్కర్లేదు. వాళ్ళు చదువుతున్నారు, మనం విందాం చాలు, ఆ భావన వచ్చినా చాలు. అంత నమ్మాళ్ళవార్ల యొక్క అపారమైనటువంటి ఇరంగుమా పోలే ఎవరైనా నినైతూ వీరిని భావించుకొని ఈ పత్తం కత్తార్, ఈ పరిపాసరాలు మీరు నేర్చుకున్నారంటే, కత్తారంటే చదివారంటే, కత్తారంటే విన్నారంటే, అన్నా విన్నా ఏం చేసినా కత్తార్ పక్కలిలం ఈశ్వరం ప్రసన్ననాం, ఖచ్చితంగా భగవంతుడు కరుణిస్తాడు. దీనిని ఆప్తవాక్యం అన్నారని. ఆప్తవాక్యము అంటే యథార్థ. ఆప్తుడు అంటే ఎవరు? యథార్థవాది ఆప్త. దాని నిర్వచనం అదనమాట, యథార్థవాది. నమ్మాళ్ళవారు చెప్పారంటే అది అలా జరుగుతుంది అంతే. శ్రీ విభీషణాశ్వానోడు 104 ఇప్పుడు
విభీషణుడితో వచ్చిన నలుగురికి కూడా అవన్ పండిన ప్రపత్తియే అమైందదిరే. ఆయన చేసిన విజ్ఞాపనమే సరిపోయింది కదా. ఆయన ఒకటి అడిగితే సకుటుంబ సపరివార బంధుమిత్ర సపరివారంగా అంటాం కదండి. ఒకడనే పిలుస్తారు, ఒకడి చేతిలో పెడతారు, వెళ్ళం 10 మందివి వెళ్ళిపోతాం. ఆ సంప్రదాయం అక్కడి నుంచే వచ్చింది అన్నమాట. మన దాంట్లో ఉన్నటువంటి విస్తృత భావాలు ఏమిటి అంటే, ప్రతివాడిని బొట్టు పెట్టి నూరా 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 అనక్కర్లేదండి. మనకు ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు అది ఒప్పుకోవట్లేదు పిల్లలు కానీ పెద్దలు కానీ. మీకు చెప్పారు, మీరు వెళ్ళండి మేము రావాలా అంటున్నారు అనమాట. ఇవి తెల్ల సంపంగ పువ్వులని తిరువేంకటముడయానికి సమర్పించమని కలవేలమ్మ గారి దంపతులు అది కనుక మధ్యలో రమణ గోవిందో అంటారు. అలాగనమాట. இவனுடைய அவன் என்னோ எதிர் தலை தோற்றத்து விருக்கும் అతనయ్యే వేండువదు. అది ఆళ్వార్ సంబంధికులు అని పెరుమాళ్ళు మన్ని కూడా ఆళ్వార్తో పాటు రక్షించేస్తారు. అందుకోసం చెప్పారండి. విభీషణుడు పోలిక ఎందుకు ఎక్కడంటే, విభీషణుడితో వచ్చిన వాళ్ళు కాబట్టి రండి అందరినీ రమ్మనండి అని పిలిచినట్లుగా, ఓహో వీళ్ళు ఆళ్వార్ సంబంధికులండి, తిరువాయుమలు చదువుకుంటున్నారండి, కాబట్టి ఆళ్వారి మీద ఎంత ప్రేమ చూపించామో భక్తుల మీద కూడా అంత చూపించాలి అని చెప్పి తమ ప్రేమని కటాక్షాన్ని చూపించినటువంటి అద్భుతమైనటువంటి పాసురంగా ఫలశ్రుతిగా మోక్షంలో మనకి సీట్స్ రిజర్వ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పాసురము. దీన్ని ఇది పడికి అమరందు పుగుందు அடியீர் வாழுமின் என்னருள் கொடுக்கும் பழிக்கேயில்லா பெருமானை அழனக்குருகூ செடகோபன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்துக்கு வைப்பத்தும் பிடித்தார் வீட்டிருந்து பெரியவானுள் நிலாவுவரே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். வடக்கு திருவீதி பிள்ளை திருவடிகளே శరణం. నమ్మిళ్ళై తిరువడిகளே శరణం. ఇంకా ద్రవిడోపనిషత్ సంగతి చూడండి. ఆర్తైః తదాగతతయా మునిరబ్జవాసాం ఆశ్రిత్య సంఘటన కర్మణి జాగరూకాం ఆవేద్య చాదిదశమం స్వం నకించనత్వం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపేదే. శరణం ప్రపేదే, శరణంగా పొందారు. ప్రపద్యే వేరు, ప్రపేదే వేరు. ప్రపద్య అంటే నేను ఆశ్రయిస్తున్నాను, ప్రపేదే అంటే వాళ్ళు పొందారు. నమ్మిన వాళ్ళందరూ పెరుమాళ్ళ యొక్క రక్షణను పొందుతున్నారు. ఎవరు? అధిదశమం. అధిదశమం అంటే ఈ 10వ తిరువాయుమొழிలో 6లో 10వ దశకంలో మునిగి నమ్మాళ్వార్లు ఆర్తేహే తదాగతతయా ఒక దుఃఖము యొక్క పరాకాష్ట అంటారండి. తదాగతత్వం అంటే పరాకాష్ట, ఇంకా పట్టలేకపోతున్నారు. ఎప్పుడు తీసుకెళ్తావు. సంఘటన కర్మణి, ఈ జీవుణ్ణి సంఘటన సమ్యక్ ఘటన పరమాళ్లతో చేర్చడము, ఆ వ్యాపారం అంది అంటే పురుషకారం అన్నమాట. జాగరూకాం అబ్జవాసాం, అందులో అదే ఉద్యోగం ఆవిడికి. ఎవరు? అబ్జవాస. అబ్జం అంటే అప్పుజ, నీటి నుండి పుట్టిన పద్మం, అందులో వసన అలర్ మేల్ మంగై అన్నమాట, అలవేలు అన్నమాట. కమలవాసిని అయిన శ్రీదేవిని ఆశ్రిత్య పురుషకారంగా చేసుకుని స్వం ఆకించన్యం అవేద్య, తన యొక్క అకించనత్వాన్ని అంటే నా దగ్గర ఏమీ లేదు అనేటువంటి భావాన్ని విన్నవించి శ్రీ వెంకటేశ చరణవు తిరువడిగళ్ళను, వెంకటాచలపతి యొక్క తిరువడిగళ్ళని ఉపాయంగా ప్రభేదే పొందారు. కాబట్టి ఉపాయంగా పొందేశారు, అయిపోయింది. అంటే మనం ఆశ్రయించాలంటే నమ్మాళ్వార్ల పాదాలు పట్టుకున్నాం, ఆయనేమో ఒక మంచి చామంతి పువ్వుని పెరుమాళ్ల పాదమే వేస్తున్నారు. మన చామంతి పువ్వు మీద చిన్న క్రిమి రూపకంగా ఉన్నాం, పువ్వుతో పాటు మనం కూడా వెళ్ళాం, ఆ పాదాల మీద పడిపోయాం. మన ప్రయత్నం అంటూ ఏం లేదు. మనం చేయవలసిందల్లా నమ్మాళ్వార్ల పాదాలని ఆశ్రయించుకొని ఉండడమే అనేటువంటిది వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయర్ స్వామి వారు అనుగ్రహిస్తే, ద్రవిడ తాత్పర్య రత్నావళిలో మరి వేదాంత దేశికులండి ఆపత్ సంరక్షణాది హరియుపకరణతయ మేఘ సంయాది భూమ్నా
స్వానాం విశ్వాసదానాత్ సురగణ భజనాత్ దివ్య దేశోపసత్య ప్రాప్యత్వయోగాత్ స్వజన విజనయోగ సత్ప్రపత్యవ్యభావాదూచేనాదం శరణ్యం శృతి శత విదితం వెంకటేశం శఠారిహి. ఒక్కొక్క సమాసం ఒక్కొక్క పాసురంకిగా మనం తీసుకోవడం. ఇలాంటివి అయిపోయింది కాబట్టి 2 పాసురాలు వస్తాయి, ఇవాళ 2 శ్లోకాలు వస్తాయి. అప్పుడేమో ఒక్కొక్క దశకాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క సమాసం. ఇప్పుడు ఇదేమో దశకాన్ని దశకంలో 6లో 10లో ఒక్కొక్క పాసురానికి నెంబరింగ్, ఇందులో 6లో 10లో 10 దశకాలకి నెంబరింగ్ వచ్చే దాంట్లో చిన్న తేడా అన్నమాట. ఆపత్ సంరక్షణాత్ నెంబర్ 1 ఆపత్ సంరక్షణాత్ ఆపదలో రక్షించేవాడు. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే நிலவன் சுடர் சூழிடுமூர்த்தி நெடியாயிடியே நாகையரே திலகமுலகக்காய் நின்ன திருவேங்கடத்தெம்பெருமானே குலதல்லடியேனுன பாదం కూడుమారు కోరాయే హరియుపకరణతయా సుదర్శనమాయుధముగా కలవాడవడము చేత కూరాయి నీరాయి నెలనాగి కొడవల్ల సురర్కులమెల్లాం సీరాయిరియం తెలినేమి వలవా தெய்வத்தோமானே சேரார் சுனை தாமரை சிந்தி மலரும் திருவேங்கடத்தானே ஆறாம்பில்லடியேன் ஒன்னடி சேர் వన్నమరుళాయే. మేఘ సామ్యాది భూమ్నా, ఇది 3కి ఆది అనే ఒక పదం ఉంది కాబట్టి 3, 4 కూడా ఆది శబ్దం చేత 4వది కూడా కవర్ చేసుకోవాలి. మేఘముతో సమానమైన కాంతి కలిగిన వాడు, కీర్తి కలిగిన వాడు అనేటువంటి 2. అంటే 3వదేమో వర్ణానికి, 4వది కీర్తికి. వన్న మరుల్కళ్ళని మేఘ వన్నమాయ అమ్మానే ఎన్నం పుగుందు తిత్తిక్కున్నముదే இமையோரதிபதியே தென்னலரு விமண் பொன்முத்தலைக்கும் திருவெங்கடத்தானே அண்ணலே உன்னடி சேராடியேற்கோ அவாவென்னாயே ஆவாவென்னாதுலகத்தை அலைக்கும் அசுரர் வாணால் மேல் தீவாழ் வாழி மலை பொழிந்த சிலையா திருவாமகள் கேழ்வா தேவா சுரர்கள் முனிக்கடங்கள் விரும்பும் திருவெங்கடத்தானே கோவார்கடல்கள் அருவினை ஏன் பொருந்துமாறு புரணாயே புனராயே. తర్వాత స్వానాం విశ్వాసదానాత్ 5వ పాసరం. புனரா நின்ன மரமேல் என்று எய்த ஒருவில் வளவாவா ஓ புனரே நின்ற மரம் இரண்டின் நடுவே போன முதல்வா ஓ திணறான் மேகமெனக்களில் சேரும் திருவேங்கடத்தானே திணறார் சங்கத்து உனపాదం சேர்வதிலடிయేన్ ఎన్నాళే. తర్వాత సురగణ భజనాత్, ఇందులో కూడా 6+1 7 2 కలుపుకోవాలి అని 6 7. என்னாளே நாம் மண்ணளந்த இணை தாமரைகள் காண்பதற்கென்று என்னாலும் நின்னையுமையோர்கள் ஏத்தி இறைஞ்சி இனமினமாய் மெய்நாமனத்தால் வழிபாடு செய்யும் திருவேங்கடத்தானே மெய்நானே இது என்னால் ஒன்னடிக்கள் அடியேன் மேவுவதே அடியேன் மேவி அமர்கின்ற முதே இமையோரதிபதியே பொழியாடு கொள்வுடையானே போயக்கனிவாய் பெருமானே செழியார் வினைகள் தேர் மருந்தே திருவேங்கடத்தெம்பெருமானே நொடியார் பொழுதும் வனபாதம் కాణనోలాదువాతేనే. దివ్య దేశోపసత్యా, దివ్య దేశమునందు అప్రాప్యుడు ప్రాప్యుడుగా అయినటువంటి వాడు అని. నోలాదత్తేను పాదం காண என்னுணர்வில் நீலார் கண்ணத்தம்மானம் நிறை நாள் முகனும் எந்திரமும் சேலை கண்ணார் பல் சூழ் விரும்பும் திருவேங்கடத்தானே மாலாய் மயக்கி అడిగేన్ పాల్ వందాయ్ పోల్ వారాయే. ఆ తర్వాత 9వది స్వజన విజనయోహో, అంటే భక్త జనానికి అభక్త జనానికి
ప్రాప్య ప్రాప్యత్వ యోగాత్. ఎంత బాగా లభించినట్టుంటాడు, లభించడు, లభించనట్లుంటాడు, లభిస్తాడు. వందాయ్ పోలే వారాదాయ్ வாராதாய் போல் வருவானே செந்தாமரை கண் செங்கனிவானை நாள் தோள் அமுதே எனதுயிரே செந்தாமணிகள் பகர் பல்லை பகல் செய் திருவெங்கடத்தானே உண்டோ பழியேன் பாதம் நகலகில்லேன் இறையுமே సత్ప్రపత్యం యభావాత్. సత్పురుషులచేత ప్రపత్తి చేయబడి. ఎవరండి? అమ్మ పురుషకారం చేసేలాగా ప్రపత్తి చేయడం నమ్మాళ్వారు. పగలగిల్లే నిరయ్యమెన్ను కలర్మేల్ మంగై ఉరే మార్ప నిగరిల్ புகழாய் உலகம் உன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழ் ஒன்னில் ஆடியேன் உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடியீர் வாழ்மின் என்னென் அருள் கடுக்கும் படிக்கேழில்லா பெருமானை பழனக்குருகோர் செழகோபன் முடிப்பான் சொன்னாயிரத்து திருவேங்கடத்து திவை பத்தும் பிழைத்தார் பிழைத்தார் வைத்திருந்து పెరియవానుల్ నిలావరే. మరి మరి దశకానికి ఒక్కొక్క దశకానికి మళ్ళీ అయిపోయింది కాబట్టి 100 పాసరాలు, ఇంకో పాసరం ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇత్తం ఇత్తం సద్వారగమ్యం స్వయమితమసహస్థాయినాం యోజనార్హం కర్షంతం స్వైశ్చరిత్రై విఘటిత విజనం స్వాన్వితస్తే యదక్షం ధృత్యాదీనం నిదానం ఘటకవశ మహాభూతియుగ్మం శఠారి వైగట్యస్యాప్యనర్హం ప్రపదన సులభం ప్రాహ షష్ఠే శరణ్యం. షష్ఠే ఈ 6లో ఇత్తం ఇలాగా శఠారి నమ్మాళ్వార్లు అద్వారగమ్యం. ద్వారం, ఒక ద్వారం ఉంది. ఏమిటి ద్వారం? ఇక్కడ మనకి పురుషకారమే ద్వారముగా అమ్మని ముందు పెట్టుకొని అలాగ పొందవలసినటువంటి స్వయం ఈతం. అమ్మ ద్వారా చెప్తే ఈతం చాలా మంచి పదం, చిన్న పదం, గొప్ప పదం. ఇతం ఇతం అంటే పొందించేవాడు, పొందేని అమ్మ రికమెండేషన్ తో తన దగ్గరికి చేర్చుకునేవాడు అంత అర్థం. ఈ తం ఇతం, ఇత్తం కాదు, ఈ తం. సహజస్థాయినాం యోజనార్హం చేరని వస్తువులను కూడా చేర్చుకునేవాడు. అంటే మనమే వస్తువులు అంటే చెన్నై పూయిలు పొరుళాకి కదా, వస్తువు కాని దాన్ని వస్తువు చేశాడు కదా, అలాగన్నమాట. స్వైహి చరిత్రై కర్షంతం తన యొక్క ప్రాకృతమైనటువంటి దివ్యచేష్టల చేత మనని ఆకర్షించేటువంటి వాడును. విఘటిత విజనం ఆభాస బంధువులు, వీళ్ళందరూ మనకి ఆభాస బంధువులని అనుక్షణం గుర్తు చేస్తూ ఉండేవాడు. స్వాన్వియంతే యదక్షం ఆత్మతో చేరి అహంకారాదుల వలన అపహరించుటయందు సమర్థుడు. అంటే ఓ అనేక మార్గాలు చూపించి నన్ను పక్కదారులకు తీసుకెళ్లిపోవడంలో నీకింత సామర్థ్యం ఉందా అని మనం అనుకునేలా చేసేవాడు. ధృత్యాదీనాం భక్తుల యొక్క ధైర్యానికి నిదానం కారణభూతుడు. నమ్మాళ్వార్లు అంటే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పుకోండి, నాకు ఆయన ఉన్నాడు, ఆయనకే పుగల్ ఒన్ను ఇల్లా స్టేట్మెంట్, ఇంకో ఉపాయం లేదు. 100% రక్షణ. ఘటస్య వైఘటస్యాపి అది ఘటకవశ మహాభూతి యుగ్మం అంటే ఘటకులైన ఆచార్యులు అనేటువంటి విభూతి కలిగిన వారు. మధ్యలో ఆచార్య సమాశ్రయణం, అమ్మ పురుషకార సమాశ్రయణం. వైఘటస్యపి అనర్హం దూరము చేయడానికి అర్హత. అర్హత అంటే ఇక్కడ అవకాశం లేనివాడు, అంటే వదిలిపెట్టని వాడు. ప్రపదన సులభం ప్రపత్తికి చాలా సులభారాజ్యుడైన సర్వేశ్వరుని శరణ్యం షష్ఠే ప్రాహ పెరుమాళ్ళని రక్షకుడుగా ఇందులో మనకి చెప్పారు. ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటాం. తిరువాయ్మొഴി నూతందాలి. உலகையமால் நின்ன உயர் வெங்கடத்தே பலர் மகளை முன்னிட்டவன் தன் மலரடியே வன் சரணாய் சேரிந்த மகள் மாறான் தாழினையே உன் சரணாய் நஞ்சமே உள்
ఉలగ ఉయ్య ఉలగముండ పెరువాయ అని ప్రార్థించారు కదండి మొదలు. అందువల్ల ఉలగ ఉయ్య లోకం ఉజ్జీవించేలాగా మాల్ నింద్ర సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్న ఉయర్ వెంగడత్ చాలా ఉన్నతమైన తిరుమల కొండ మీద అలర్మలై పుష్పవాసిని అయినటువంటి ఆవిడని మున్నిట్టు పురస్కరించుకుని, ఇది మాత్రం మర్చిపోరండి, అమ్మతో కూడిన తండ్రిని అని అవన్ మలర్ అడియే ఆయన యొక్క పాదాలనే వన్ శరణాయి దృఢముగా నమ్మి సేరంద మగిమారన్ అలాంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి నమ్మాళ్వార్ల యొక్క తాళినయ్యే శ్రీపాద ద్వంద్వమే నంజమే మొట్టమొదట్లో పిలిచారు మనస తుయరడు సుడరడు తొలుదు ఎన్ మననే, అక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి జంప్. నెంజమే మనస ఉన్ శరణాయి ఒళ్ళు నీకు శరణగా నువ్వు రక్షించవలసినది అని ఈ పదిని చాలా చక్కగా పూర్తిస్తారు. తర్వాత ఉన్నిలావయ్యా అని చెప్పి ఇంకా ఎన్నాళ్ళు నేను దూరం ఉండాలయ్యా అని ఉన్నిలావియ ఐవరయ్యాల్ కుమై తీర్తి ఎన్నై ఉన్ పాద పంగయం నள்ளிலாவதையே நலிவா நின்னம் எண்ணுகின்றாய் எண்ணிலா பெருமாயனே எமையோர்கள் ஏத்தும் உலகம் உன்னுடை மண்ணலே அமுதே அப்பனே ఎన్నై ఆళ్వానే. ఇలాగ మనం త్రివేంకటముడయ్య యొక్క కటాక్షంతో ఆయన స్వంతం చేసుకున్న ఈ శనివారం నాడు ఈ అద్భుతమైనటువంటి భాగవత గోష్ఠిలో అబ్బోదో వెంచేయండి పెద్దలందరూ వెంచేసినటువంటి ఈ గోష్ఠిలో మనం ఇవాళ చాలా చక్కగా యథాశక్తి చాత్మర ఎప్పుడో అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుంటామేమో, ఇక్కడ ఇంకా విశేషంగా ఇంతమంది భాగవతోత్తములందరూ గోష్ఠి ఏర్పడి చాలా అద్భుతంగా జరిగింది. ఇలా జరిపించేటువంటి ఆ శక్తిని అవకాశాన్ని మనకు కూర్చున్నటువంటి ఆ తిరువేంకటముడయానికి ఆచార్య వర్గానికి భాగవత గోష్ఠికి అందరికీ కూడా దాసత్వాలు సమర్పిస్తూ దేవేశం కోలనాథం నకహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం యోగి భట్టారకోచ గోవిందం పూరనాథేన సహ కురుకే సేందు సిద్ధం యతీంద్రం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదవర్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం శ్రీభక్త్యాయ గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రఘుజామాతరమణం వాజి తిరువారి మణిపిள்ளை మాధవాణి మనవాణి మారం తిరువారి మణిపరుளை మానిరத்தோர் தேரும் படையுரை శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాచలరూపం వేదాంతాచార్య శిష్యం శ్రీమద్ వెంకటరంగాయ శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణాయ విభుతం సంశ్రయే శ్రీ విదేశయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ సర్వదేవాయ సర్వదివ్యమనోహరాయ శ్రీమతే నారాయణాయ నమః. జయ శ్రీమన్నారాయణ. ఎవరైనా మాట్లాడారంటే రిమూవ్ అయిపోతారు అమ్మా, ఎవరైనా మాట్లాడారంటే రిమూవ్ అయిపోతారు. మా మొహమాటం లేదు అందులో. ఇది ఇవాళతోటి ఇది ఆఖరి క్లాసు, ఇవాళతోటి అయిపోయింది కాబట్టి మనం ఎలా ఉన్నా పర్వాలేదు. ఇవాళ అవ్వలేదండి. ముందుగా అప్పలాచార్య స్వామి వారు మాట్లాడుతున్నారు.
జయ శ్రీమన్నారాయణ. అద్భుతమైనటువంటి తిరువాయి మంది పరువాయ ఆత్మమాయ కార్యక్రమం ప్రారంభం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మొదలు అంతం కాదు. ఇది మాత్రం ప్రసన్నాచార్యుని అంటూ ఉంటారు కదా, వారి మాకు అవకాశం కలిగించారు. అది మనకి ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా అలాంటి అవకాశం దొరకదు. పరమాత్మ ఆచార్య అనుగ్రహంలో పెట్టి ఇక్కడ మా సన్నిధి మా గృహంలో చేసుకునే అవకాశం మాకు లభించింది. అంతకంటే ఏం లేదు. వారికి దాస్వాములు. ఇది శాప్తమరే ప్రారంభం మాత్రమే. ఇది బాగుంది. మామూలుగా వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు అంటారు కదా, అలాగే మాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. భాగవతాతను అందరూ కూడా ఏం చేశారు, నరేంద్ర స్వామి, మా గీతా విరాట్టి గారు, లక్ష్మి గారు. చెప్పండి ఒక మాట అయిన తర్వాత ఒక మాట పక్కన జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠి దాసోహాలు 20 భగవద్ విషయం 6వ శాతమర కార్యక్రమాన్ని మా మల్కాజ్గిరిలో అత్యంత వైభవంగా అనుగ్రహించినటువంటి అమ్మవారికి దాసోహాలు సమర్పిస్తూ గోష్ఠి తరపున దాసోహాలు సమర్పిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మాధవి ఆపండి వాళ్ళకి దాసోహాలు. ఒక మాట, విరాముడి వైభవం ఒక పదంలో చెప్పారు అన్నారు కదా, ఆ పదం ఏంటో కొంచెం వివరణ. అలాగే ఒకసారి. మా బావగారు ఎలాగుండ పెరిగిపోయా శాస్త్ర మా తిరుమాడికలో చేసుకోవడం అత్యంత ఆనందం.